హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తీసుకురావడం అంటే ఇదేనేమో. ఏంటి సామెతలు చెప్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. చిన్నప్పటి నుంచి నాకు ఒక టీత్ గ్యాప్ ఉంది. అది కాస్త పెద్దగా అయ్యేంత వరకు పెరుగుతూ వచ్చింది నాతో పాటు. సో ఇప్పుడైతే గనక నేను ఇది ఏమనుకున్నానంటే ఈ టీత్ గ్యాప్ చాలా సార్లు అయితే గనక నేను ఫిల్ చేసుకున్నాం అనుకున్నా. కానీ ఈ సూదులన్నీ గుచ్చుతారు, చిగుళ్ళన్నీ బాగా పెయిన్ వస్తుంది, తినలేము అని భయపడేసి నేనైతే గనక అసలు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం మానేసినాను. కానీ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత, రిపోర్టర్ అయిన తర్వాత నాకు వీడియోస్‌లలో అయితే గనక కొంచెం నేను ఫ్రీగా స్మైలింగ్ ఇవ్వలేకపోతున్నా. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గ్యాప్ చూసుకోండి. ఇంత ఇరిటేటింగ్‌గా ఉందంటే అది నాకైతే చాలా మైనస్ అనిపిస్తుందది. నేను లేట్ చేయకపోయినంటే నాకు బ్రసిల్స్‌తో సరిపోయేది. కానీ నేను లేట్ చేయడం వల్ల నాకు ఆ గ్యాప్ పెరిగిపోవడం వల్ల అయితే ఇప్పుడు నాకు రూట్ కెనాల్ చేయాల్సొచ్చింది. రూట్ కెనాల్ చేసిన తర్వాతనే నాకైతే టీత్ అనేవి సెట్ చేస్తామని చెప్పారు డాక్టరు. సో అందువల్ల నేనైతే గనక ఇప్పుడు కంపల్సరీ రూట్ కెనాల్ చేపించుకోవాల్సొస్తుంది. సో చాలా భయపడిపోతున్నాను. ఆ ఇంజెక్షన్ వేసుకోవడం గానీ, లేదంటే ఆ రూట్ కెనాల్ ఎలా చేస్తారో ఏమో అనేది చాలా భయపడిపోయాను. సో మొత్తానికైతే గనక నేను చేపించేసుకుంటున్నాననమాట. సో ఇదైతే గనక నేను ఇన్ని రోజులు ఎందుకు నాకు అవసరం లేదులే అని లైట్ తీసుకున్నాను. కానీ కంపల్సరీ ఇప్పుడు కావాల్సొస్తుంది. ఎందుకంటే వీడియోలలో అయితే గనక నాకు ఆ గ్యాప్ అనేది బాగా కొంచెం కనిపిస్తుంది. బిఫోర్ వీడియోలలో మీరు చూసుకున్నట్లయితే. చాలా మటుకు కవర్ చేయాలని చూస్తాను గానీ, అంత కవర్ చేయలేము గదా! ఎలాగైనా సరే కనిపిస్తుందది. కొంతమందైతే నన్ను బాగా ఎగతాళి గూడా చేశారు. ఓహ్! టీత్ గ్యాప్ అంతుంది, ఈమేం వీడియోలు చేస్తుంది అది ఇది అని గూడా ఎగతాళి చేశారు. కానీ తక్కువ టైంలోనే నాకైతే సబ్స్క్రైబర్స్, వ్యూస్ చాలా పెరిగిపోయాయనమాట. సో దానివల్ల డిఫెక్ట్ అయితే నాకేం అవ్వలేదు. కానీ నాకు నేనే సెట్ చేసుకోవాలి ఆ టీత్ గ్యాప్ అనేసి అనిపించి నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోస్‌లలో అయితే గనుక నేను బాగా స్మైలింగ్ ఇవ్వలేకపోతున్నాను. ఆ గ్యాప్ కనిపిస్తుందేమో, సో చూడడానికి బావుండదు అని అనిపిస్తుంది. సో అందువల్ల ఇవన్నీ వద్దు. నేను ఎలాగైనా సరే ఒక 2, 3 డేస్ పెయిన్స్ అనేది భరిస్తా నేను. కంపల్సరీ నాకు కావాలనేసి ఇది టీత్ సెట్టింగ్ అయితే నేను చేసుకుంటున్నాను. సో చాలా చోట్లకి తిరిగాను నేను ఈ టీత్ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి. డెంటిస్ట్‌లు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. ఒకరైతే ఏకంగా మీకు పెట్టడానికి రాదు మర్చిపోండి అన్నారు. ఇంకొక డాక్టర్ అయితే గనక బడ్జెట్ ఎక్కువ చెప్పాడు. సో ఇవన్నీ కాదనేసి ఫైనల్‌గా నేను ఈ డాక్టర్‌ని అయితే చూజ్ చేసుకున్నాను. సో నా బడ్జెట్‌లోనే ఫ్రెండ్లీ నేచర్‌తోనే ఈయన అయితే గనక చేశారనమాట. చాలా ధైర్యం చెప్పారు. నాకు పెయిన్ ఏమి ఉండదు మేడం, మీరు రిలాక్స్ అవ్వండి, నేను చేస్తాను మీకు అని చెప్పి మరి నాకైతే ప్రిపేర్ చేశారు మెంటల్‌గా. సో ఫైనల్‌గా అయితే నేను చేపించేసుకుంటున్నాను. నాకు అసలు ఒక ఇంచు పెయిన్ కూడా లేదు. సో చాలా బానే చేశారనమాట. సో ఈ డాక్టర్ గురించి చెప్పాలనుకుంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో మీరు మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది తప్పదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడైతే కొంతమంది నన్ను ఎగతాళి కూడా చేశారు. ఈమెకు టీత్ ఇంత గ్యాప్ ఉంది, ఈమేం జాబ్ చేస్తది, ఈమేం యూట్యూబ్ ఛానల్‌లో స్టార్ట్ చేస్తది అని అన్నారు. సో వాళ్ళందరికీ నేను చెక్ పెట్టాననమాట. తొందరగా నాకైతే గనక సబ్స్క్రైబర్స్, వ్యూస్ అవన్నీ పెరిగిపోయాయన్నమాట. కానీ మధ్యలో నేను రిపోర్టర్‌గా జాయిన్ అవ్వడం వల్ల కొంచెం బ్రేక్ వచ్చింది. వీడియోస్ సరిగ్గా పెట్టలేకపోయినాను. లేదంటే వాళ్ళకి నాకు ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయ్యేవారు. అలాగే నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. కానీ ఏం పర్లేదు. ఇప్పటికైనా సరే మించిపోయిందేం లేదు. నా ఛానల్ అయితే త్వరలోనే మానిటైజేషన్ అవ్వబోతుంది. సో అప్పుడు నేను కంపల్సరీ మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో టీత్ సెట్టింగ్ ఎలా ఉంది ఏమని నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. బై బై.